ఆంధ్ర తెలంగాణ శ్రీశైలం సాగర్ జిల్లాల విషయమై వార్ కంటిన్యూ అవుతోంది. కాసేపట్లో ఆంధ్ర తెలంగాణ ఇరిగేషన్ అధికారులు జల సౌధాలో భేటీ కాబోతున్నారు. నీళ్ల పంచాయతీ తేల్చేందుకు కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు భేటీలు జరగగా ఈ రోజు ఇంకొకసారి సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులపై వివాదాలపై చర్చిస్తారు అధికారులు. మాల్యాల, పోతిరెడ్డిపాడు, ముచ్చిమరు నుంచి ఏపీ నీటి తరలింపును ఆపాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. శ్రీశైలం నీటిని ముట్టుకోవద్దంటున్నారు తెలంగాణ అధికారులు. సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటి తరలింపును ఆపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇక నిన్న హైదరాబాద్ లో జరిగిన భేటీకి ఏపీ అధికారులు హాజరు కాకపోవడంపై తెలంగాణ ఇరిగేషన్ ఆఫీసర్స్ ఫైర్ అవుతున్నారు. 23 టీఎంసీలకు గత భేటీలో ఏపీ ఒప్పుకుని ఇప్పుడు రాకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ అధికారులు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎలా వస్తామని ప్రశ్నించారు ఏపీ అధికారులు. మరోవైపు నిన్నటి చీఫ్ ఇంజనీర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు జలాశయాల్లో కలిపి అందుబాటులో 67.093 టీఎంసీలు కాగా అవసరాలకు కావాల్సిన నీరు 118 టీఎంసీలు. శ్రీశైలం నుంచి ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 13.16 టీఎంసీలు డిమాండ్ చేస్తుండగా సాగర్ నుంచి ఏపీ 45 టీఎంసీలు, తెలంగాణ 50.10 టీఎంసీలు డిమాండ్ చేస్తోంది. ఇక నేడు మరొకసారి జరగబోయే సమావేశంలో నీటి వాటాల అంశం ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జరుగుతారు. ప్రభాకర్, ఈ నీళ్ల పంచాయతీ ఇవాళైనా తీరే అవకాశం కనిపిస్తోంది. రైట్, మీరు అన్నట్టుగా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, చాలా మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఏపీ తెలంగాణకు సంబంధించిన అధికారుల మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే పంచాయతీ మాత్రం కొలిక్కి రావట్లేదని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి నిన్న జరగాల్సి ఉన్న మీటింగ్ కూడా ఈ రోజుకి పోస్ట్పోన్ అయింది. సండే జరగాల్సిన మీటింగ్ మండేకి పోస్ట్పోన్ అయింది. సో ఈ పోస్ట్పోన్స్ మధ్య ఈరోజు జరగాల్సిన మీటింగ్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ క్లారిటీ రాకపోతే కృష్ణా బోర్డు కేంద్ర జలశక్తి సంఘానికే డైరెక్ట్గా మేము నివేదిక ఇస్తామని చెప్పారు. నిన్న సిఈల మీటింగ్లో 2 ప్రపోజల్స్ని అయితే తీసుకున్నారు. ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఎంత కావాలి, 2 ప్రాజెక్టుల నుంచి తెలంగాణకి ఎంత కావాలి. తెలంగాణకు 63 టీఎంసీల నీళ్ళు అవసరం అనేది తెలంగాణ సిఈ నివేదిక ఇస్తే, ఆంధ్రప్రదేశ్కు 55 టీఎంసీల నీరు అవసరం అనేది ఏపీ అధికారులు నివేదిక ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈరోజు మీటింగ్లో ఒక స్పష్టత అయితే రానుంది. ఒకవేళ ఏపీ కనుక దీంట్లో పాల్గొనకపోతే, నిన్న ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కేఆర్ఎంబీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు భేటీ కాకపోవడంతో తెలంగాణ జలసంఘం అధికారులకు కూడా చెప్పారు. ఈరోజు ఒకవేళ భేటీ కాని నేపథ్యంలో వర్చువల్గానైనా అటెండ్ అయ్యి తమకు సంబంధించిన అభ్యంతరాలు తెలపాలనేది అయితే జలసౌదాలో ఈరోజు మీటింగ్లో ఒక క్లారిటీ అయితే రానుంది. థ్యాంక్ యూ ప్రభాకర్.